My dear children, good afternoon to you all. I wish you all a very, very happy Children's Day. Happy Children's Day. Happy Children's Day. Very good. So today, our India celebrates Children's Day. Every child is beautiful. We all love our children. You, my dear children. You know, the whole world, the creation is beautiful, and its beauty is doubled by your very existence. So therefore, it's very, very apt that we celebrate your feast day as Children's Day. Today, whatever I wanted to say, you have already said, or our little kids in the kids world where there is only LKG, UKG and up to third standard, just first standard, second standard, third standard children only rock the stage, okay? They rock all the program. Therefore, so it is those little ones have taught us so many things, so many lessons, that we should not judge a book by its cover, by a wonderful story, and somebody else. We should not compare ourselves with others like the crow and the parrot and the other, those birds story. There are so many stories and so many lessons that we have already received in these 30 programs almost. Now I have in front of me 3 kinds of people. Number 1, parents. Number 2, teachers. Number 3, you, my dear children. Okay, let me come one by one, step by step. మొట్టమొదటిగా ఇక్కడ కూడి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరి నా తరపున, యాజమాన్యం తరపున, స్కూల్ తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి తల్లిదండ్రులందరినీ అభినందించుదాం. ప్రియమైన తల్లిదండ్రులారా, జూబ్లీ మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, దీని యొక్క పేరు యొక్క అర్థం ఏమిటో తెలుసా? జూబిలీ. ఏంటా జూబిలీ? 2000 సంవత్సరాలు అని అర్థం. 2000 సంవత్సరాలను జూబిలీ ఇయర్ అంటారు. జూబిలీ మెమోరియల్ స్కూల్ అనగా 2000 సంవత్సరాల జ్ఞాపకార్థముగా కట్టబడిన, నిర్మించబడిన దేవాలయం ఈ పవిత్రమైన పాఠశాల. దేనికి 2000 జ్ఞాపకం అంటే, యేసు ప్రభు ఈ లోకములో పుట్టి, దేవుడు మనుష్యుడిగా జన్మించి ఈ లోకానికి వచ్చిన వేళ 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చారు కనుక ఆయన రాకను, ఆయన జన్మను, ఆయన పుట్టుకను, దేవుడు మానవుడిగా రావడాన్ని స్మరించుకొని ఈ స్కూల్ని నిర్మించాం. అనగా యేసు ప్రభు పేరిట, ఆయన ప్రేమ పేరుట, ఆయన చూపిన దయా, కరుణ, కనికరము పేరిట ఈ యొక్క స్కూల్ నిర్వహించబడుతుంది, నిర్వహించబడుతుంది, భవిష్యత్తు కాలంలో కొనసాగుతూ ఉంది. మరి ఇటువంటి పాఠశాలలో మీరు మీ పిల్లలను మా చేతిలో పెట్టినందులకు, మేము మా మీద మీరు నమ్మకం ఉంచినందులకు, మరి బిషప్ గారి తరపున, విశాఖపట్నంలో ఉండే మేనేజర్ ఆఫ్ ఆల్ ది స్కూల్స్, బిషప్ గారి తరపున, కథోలిక శ్రీ సభ తరపున, యాజమాన్యం తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వకముగా కృతజ్ఞతలు, ధన్యవాదములు, పాతాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడతాం. అయితే ప్రియమైన తల్లిదండ్రులారా, ఇక్కడ 2-3 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఈ స్కూల్లో మా యొక్క మోటో, ఒక లక్ష్యం అంటూ ఉండాలి, ఒక గమ్యం అంటూ ఉండాలి కదా. ఆ గమ్యం ఏమిటి, లక్ష్యం ఏమిటంటే, వీళ్ళందరినీ కూడా ప్రపంచంలో నెంబర్ 1గా పెట్టాలన్న ఆశలు అయితే మాకు లేవు. అందరూ 100కి 100 మార్కులు తెచ్చుకోవాలని ఎవరి మీద రుద్దాం. రాత్రి 10 గంటల వరకు వీళ్ళని చదివించాం. ఓకే,
అదేవిధంగా 10వ తరగతిలోనే లేదా 9వ తరగతిలోనే 10వ తరగతి పాఠాలు చెప్పం. పిల్లల మీద మానసిక ఒత్తిడి తీసుకురాం. వాళ్ళని పిల్లలుగా ఎదగాలని, పిల్లలు సంతోషంగా ఎదగాలని, పిల్లలు ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా, పువ్వులని నొక్కి పెడేస్తే అవి వాడిపోతాయి, పువ్వులను ఫ్రీగా వదిలేస్తే అది అందంగా వికసిస్తాయి. పువ్వులు లాంటి ఈ పసిబిడ్డలను నొక్కి పెట్టాలని, తొక్కి పెట్టాలని, వాళ్ళని రుద్దాలని, బలిపశువులను చేయాలని మేము కోరుకోవడం లేదు. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఆనందిస్తూ సంతోషిస్తూ జీవితంలో ఎదగాలి. కనుక మీరు కూడా మీ పిల్లలకి 100కి 100 మార్కులు తీసుకువచ్చే గుర్రాల వలె, ఇది గుర్రపు పందెము కాదు, ఎడ్ల పందెము కాదు, కోళ్ళ పందెము కాదు. వాళ్ళు మనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చే బలి పశువులు కాకూడదు. మన పిల్లలలా ఎదగాలి. అనగా వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మానసిక వికాసముతో, మానసిక ఉల్లాసముతో వారు ఎదగాలి, ఆరోగ్యంగా ఎదగాలి అని మా ప్రయత్నం. కనుక ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అందుకే ఎక్కువ ఒత్తిడి తేం. ఎంతవరకు చదువుతారో చదవండి. ఎస్, యూ హ్యావ్ టు డ్రీమ్. మీరు బాగా చదవాలి, అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ ఎవరి స్థాయి ఎంతవరకో అంతవరకే అని మనం గుర్తించాలి. చేపను చెట్టు ఎక్కమనకూడదు, కోతిని సముద్రంలో ఈదమనకూడదు. చేప నీటిలోనే ఉండాలి, కోతి చెట్టు మీదే ఉండాలి. ఎవరి స్థాయి ఏమిటో, ఎవరి శక్తియుక్తులు ఏమిటో, ఎవరు ఏది చేయగలరో అందులో వాళ్ళని ఎదిగించడం నేను ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాను. ఏదైనా స్కూల్లో 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకొని, పెద్ద ర్యాంకులు తెచ్చుకొని స్కూల్కి మంచి పేరు తీసుకుని వచ్చి, మరలా ఎక్కువ అడ్మిషన్స్ వచ్చి, మరలా ఎక్కువ బిజినెస్ వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటారు. కానీ మన స్కూల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ 8th 9th 10th పిల్లలకు కాదేమో. ఎక్కువ ఇంపార్టెన్స్ ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. నేను ఎప్పుడూ టీచర్లకు చెప్తుంటాను, వాళ్ళను బలి పశువులను చేయొద్దు. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి జ్ఞానబోధ, ద బేసిక్స్ వాళ్ళకి ఇవ్వండి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ బేసిక్స్ వాళ్ళకి వెళ్ళాయో, వేర్లు భూమిలోనికి వెళ్ళినప్పుడు చెట్టు హాయిగా ఎదుగుతుంది. దాని నుంచి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అవర్ ఇంపార్టెన్స్ ఈజ్ దిస్. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆశపడుతుంటాం. దేవుని యందు ప్రియమైన తల్లిదండ్రులారా, పెద్దలారా. ఇక 3వది, పిల్లలు అయస్కాంతం. చిల్డ్రన్ ఆర్ మ్యాగ్నెట్స్. విన్నారా ఎప్పుడైనా? చిల్డ్రన్ ఆర్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం, అయస్కాంతం అంటే ఆకర్షించేది. ఎప్పుడూ కూడా ఆకర్షిస్తూ ఉంటారు. మంచైనా చెడైనా ఏదైనా. దేని నుంచి ఆకర్షిస్తారు? తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఆకర్షిస్తారు. చాలాసార్లు పిల్లలకు పంక్చువాలిటీ ఉండదు. ఎందుకు ఉండదంటే తల్లిదండ్రులకు ఉండదు కనుక. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వాళ్ళు ఆకర్షిస్తున్నారు. పిల్లలు టైంకి క్లాసుకి రావాలి అన్నది ఎంత చెప్పినా రాదు, నువ్వు చేసి చూపిస్తే వచ్చేస్తుంది. కనుక తల్లిదండ్రులారా, మీరు మంచి మాటలు పలకండి. కుటుంబంలో వాళ్ళు మంచి మాటలు నేర్చుకుంటారు. మీరు క్రమశిక్షణ అనగా సమయ పాలన పాటించండి. ఆటోమేటిక్గా పిల్లలకు సమయ పాలన వచ్చేస్తుంది. మనం కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు త్యాగం అనగా టీవీలు, సరదాలు, సీరియళ్ళు, సినిమాలు, సినిమా పాటలు, బూతి మాటలు మీరు త్యాగం చేయండి. ఆటోమేటిక్గా మీ పిల్లలకు అవన్నీ వచ్చేస్తాయి. మనము సీరియల్ ఆపలేం, పిల్లోడు మాత్రం ఫస్ట్ క్లాస్లో చదివియాలి. ఎలా అవుతుంది? ఎలా చదవగలడు? మనం ఏమన్నా బంగళాల్లో బతుకుతున్నామా? ఒక 10 ఫ్లోర్లు ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో టీవీ, సెకండ్ ఫ్లోర్లో స్టడీ హాల్ అనడానికి లేదు కదా. ఒకే ఇల్లు, అందులోనే టీవీ, అందులోనే స్టడీ హాల్. కనుక మీరు త్యాగము చేస్తే, మీరు కొంచెం త్యాగము నేర్చుకుంటే పిల్లల జీవితాలు బాగుంటాయి. పిల్లలు బాగుపడాలంటే కేవలం స్కూల్ మాత్రమే కాదు. కేవలం స్కూల్ యొక్క ప్రయత్నం బహుశా 30, 40, మ్యాక్సిమం 50% మాత్రమే. అనదర్ 50% తల్లిదండ్రులది మాత్రమే. ఈ సందర్భంలో మీరు ఎలాగో వచ్చారు కనుక చెప్పాలనిపించింది. తల్లిదండ్రులారా, పిల్లలకు వాళ్ళ హోంవర్క్స్ చేస్తున్నారా లేదా?
చదువుతున్నారా లేదా? మీ వంతు కృషి కానీ ఉంటే పిల్లలు నిజంగా మణిమాణిక్యాలుగా, ఆనిముత్యాలుగా బంగారు భవిష్యత్తును మన పిల్లలు అనగా మీకు మాత్రమే కాదు ఈ పిల్లలు, వీళ్ళు మా పిల్లలు కూడా. కనుక మన పిల్లలు గొప్పదైనటువంటి భవిష్యత్తును అందుకుంటారని ఆశిస్తూ ఈ మాటలను మంచి మనసుతో స్వీకరించాలని తల్లిదండ్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, పెద్దలారా, థ్యాంక్ యూ. పెద్దలందరికీ, తల్లిదండ్రులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తూ ఉన్నాం. Now, my dear children and my dear teachers, okay, and hearty congratulations to all the teachers. You have done a wonderful job, really. No, to train 10th class children or high school children is easy, but to train our little ones is very difficult. You have found that some children did not even leave the ground. They cannot even jump. They're just standing, and still you have done the best. You have done the best, and you have helped our children to enjoy the Children's Day, and my blessings and my congratulations to all the teachers who have trained these little ones. Okay, congratulations. And along with this, again remember, to end this academic year, we have just 6 more months. Therefore, concentrate on their study. Concentrate on their education also, so that they should be flourishing. They should be growing in their intellectual development also. This is all psychological development, cultural development, then educational development, intellectual development. You should concentrate. This is what my message for you at this juncture, my dear teachers. And you, my dear children, I come back to you. So I think, I don't know whether I told you or not, one wonderful story long back. Let me repeat once again. Once there were some 10 frogs were there. How many? 10 frogs. And these 10 frogs wanted to have a race, jumping race, frog race. You know that, no? Frog jumping race. So these 10 gathered at one river. From there, they wanted to climb the one cell phone tower right opposite the other side. So they all started the jumping race, frog jumping race. And everyone started, ready, 1, 2, 3, go. And they all started to jump and run and go. In the middle of the way, many other frogs, other animals in the forest gathered and said, "It is impossible. It is very, very difficult. Who can climb the top of the hill, or top of the what is that flower, that tower, a cell phone tower? It is impossible. It is not reachable, unimaginable," and all that they said. Listening to that negative matters, negative reports, all the frogs stopped or gave up their attempt that they jumping race in the middle of the way. But then one frog somehow went and finished the race, touched the top of the cell phone tower, brought that flag and came down. And then there comes the time for our presentation, gift presentation. Everybody gathered, clapping and yelling, shouting, congratulating, honoring, giving the gifts, and they gave a mic to speak. What made you to go? What made you to go without leaving, without giving up? Said, what did you say? Again said, what made you to run like that? I don't know what you are saying. Then they understood the frog was deaf. The frog was deaf, therefore it could finish the race. Why? Because it did not pay attention to the negative criticisms, to the negative words. All said, you cannot do, you cannot do, you cannot do. All those who have ears, who have heard, okay, I cannot do, therefore let me give up. But this frog, which was deaf enough, she could not hear the negative remarks, and she continued and finished the race. My dear children, on this auspicious day of your feast, Children's Day, I would like to suggest to you
Don't give ear to the negative remarks. Don't give ear to the negative criticism. Don't you ever think that I cannot do, you can do. And I love that ILM program. I can dream, right? Dream Achievers. It's a wonderful program. So they all had a dream. I have a dream, and I have a dream, and I will achieve one day my dream. And there are five candidates were there. One wants to become pilot, another wants to become a chef, another wants to become an IPS officer, and somebody else wants to become something else. And they all dreamt, and maybe they did not pay attention for the negative or criticisms, or they did not give up in between. They were persistent till the end, and one day they received, they achieved their dreams. Therefore, you children must achieve your dreams. Chacha Nehruji, he had dreams for India, and he could achieve. Abdul Kalam ji, he says, dream and dream and dream. Get up and achieve your dreams. Without dreams, for example, you are having a running race. You do not have the other end where to go. Where will you run? You should have a goal. We have to cross that line. Having that lion is dreaming. Having that lion is putting aim. So my dear children, have aim. Have higher your aim. Then have your dreams and work for your dreams. And very, very sure, one day you will all become so great, so big, so blessing for the whole world and our society. And I wish and I pray and I bless you all. Once again, I wish you all a very, very happy feast day, happy Children's Day.